పేరు శివపార్వతి అండి. మాది మంచాల గ్రామం, గుంటూరు డిస్ట్రిక్ట్, చేబ్రోలు మండలం అండి. మాది అయ్యప్ప మహిళా గ్రూప్ తరపున సీఎం గారి ప్రభుత్వంలో మాకు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఎగ్ కార్డు కింద మాకు టిఫిన్ స్టాల్ ఫ్రీగా ఇచ్చారు. మా మహిళా సంఘం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకాలు మా కోసం పెట్టినందుకు, అది కూడా ఇవాళ ఉమెన్స్ డే స్పెషల్ గా మా అందరికి ఇవన్నీ ఇవ్వడం చాలా సంతోషంగా కూడా ఉంది. ఉమెన్స్ అందరికి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో చాలా మంచి జరుగుతూ ఉంది. మాకు బస్సులు ఫ్రీగా ఇచ్చారు. సంవత్సరానికి 3 గ్యాసులు కూడా ఫ్రీగా ఇచ్చారు. మళ్ళీ తల్లికి వందనం కూడా మాకు ప్రొవైడ్ చేస్తున్నారు. దాని మూలంగా పిల్లలు కూడా చదువుకోవడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు. మళ్ళీ మాకు ఇప్పుడు అందులోనే మళ్ళీ మహిళా గ్రూప్ తరపున కూడా ఇలాంటి ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని సీఎం గారు, మళ్ళీ మా ఎమ్మెల్యే గారు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇందుకు మేము ఈ విషయం చెప్పడానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ముందు కూడా సీఎం గారు మాకు సారే ఉండాలని కోరుకుంటున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం సార్. ఈ రోజు మహిళా దినోత్సవ కార్యక్రమం నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున ఒక పండగలా చేస్తున్నారు ప్రభుత్వం కూడా. అలాగే ఇటు ట్రాక్టర్లు కావచ్చు, అలాగే ర్యాపిడ్ సంబంధించి స్కూటీలు కావచ్చు, అలాగే ఆటోలు కావచ్చు, ఇటువంటి స్టాల్స్ కావచ్చు, అన్ని కూడా పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే తమ కాళ్ళ మీద తమ నిలబడాలంటూ కూడా దీని మీద కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మహిళల పట్ల ఏ విధంగా ఉన్నాయి? చాలా హ్యాపీగా ఉన్నాయి, గర్వపడుతున్నాం. ముందు మాకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రభుత్వం మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. ఆ మహిళలు ఊరికి ఇంట్లో కూర్చొని పని పాట లేకుండా హౌస్ వైఫ్స్ అనుకున్న మాటకి అర్థం అన్నది ఇది అని మేము చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాము. మా కాళ్ళ మీద మేము నిలబడటానికి, మా కుటుంబాలని ముందుకు తీసుకెళ్లడానికి కూడా మాకు ఈ విధంగా గవర్నమెంట్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇందుకు చాలా సంతోషిస్తున్నాం. నేడు మహిళలు చూసుకున్నట్లయితే ఇటు గగనతలానికి వెళ్ళడమే కాదు, ఇప్పుడు రాష్ట్రపతి కూడా మరి ద్రౌపది ముర్ము కావచ్చు, అంటే ఉన్నత స్థాయిలో అందరూ కూడా మరి లేడీస్ ఆ స్థాయిలోకి వెళ్తున్నారు. సో ఎక్కడ చూసినా కాస్త వెనుకబడతాను గతంలో కూడా ఉన్న నేపథ్యం ఏదైతే ఉందో, దీని నేపథ్యంలో మహిళలను ఉద్దేశించి మీరేం చెప్తారు? మహిళలు ఎప్పుడు ముందే ఉండాలండి. ఇదివరకు ఇంత ఇంపార్టెన్స్ లేదు కాబట్టి అందరూ వెనకబడి ఉన్నారు. ఇప్పుడున్న పథకాల ద్వారా గానీ లేకపోతే గౌరవం అన్నది మహిళలకు ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళ విలువ ఏంటో ముందు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మాకు సహకరిస్తున్నారు కదా. అందుకని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము ఎక్కడ చూసిన ప్రస్తుతం రాష్ట్రంలో మహిళల మీద దాడులు జరుగుతున్నట్టు కూడా వైసీపీ ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తుంది. అది ఏంటి అసలు? నిజమేనా? అసలు ఎంతవరకు అసలు రక్షణ లేకుండా ఉందా కూటమి ప్రభుత్వం? ఏం చెప్తారు? తప్పేం లేదండి, జరుగుతున్నాయి కూడా ఇప్పుడు కూడా. కాకపోతే ఇవి ప్రతిపక్షాల్లో లేకపోతే మనంతట మనం చేసే తప్పులో తెలియదు కానీ ఇలాంటివి కూడా కొంచెం తగ్గాలనే కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఈ విషయాల్లో కూడా కొంచెం ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ అన్నది ఇవ్వాలని కోరుకుంటున్నాం. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు ఈ మహిళా దినోత్సవ కార్యక్రమం రోజు? ఏం చెప్తారు? మా మహిళలందరికీ ఇలాంటి అవకాశాలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ అందరికీ కూడా మా మహిళలందరి తరపున కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ కూడా. నాతోటి మహిళలందరికీ కూడా మరీ శుభాకాంక్షలు. ఇప్పటి వరకే చాలా రంగాల్లో కూడా ముందంజలోకి అంటే మహిళా సాధికారత అనే దాని దిశగా ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. దాని గురించి ఏమంటారు? నిజంగానే అటువంటి సాధికారత అనేది మహిళల్లో ఉందా ఇప్పుడు ప్రస్తుతం? మహిళల్లో సాధికారత అనేది చాలా బాగుంది సార్. ఉందా లేదని కాదు, ఉంది. ముందుకు వెళ్తున్నాము. ప్రతి ఒక్క దాంట్లో ఆడవాళ్ళం అనేది ముందే ఉంటున్నాం కానీ వెనకడుగైతే వేయట్లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మేము ఇళ్లలో ఉన్న వాళ్ళం కూడా బయటకు వచ్చి మేము ఏంటంటే మా పనులు ఎందుకు మేము డేర్గా చేసుకోగలుగుతున్నాం. అనేక రంగాల్లో కూడా ఇప్పుడు ఒకటే కాదు, మగవాళ్ళు చేసే దాంట్లో కూడా ఆడవాళ్ళు కూడా ధీటుగా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కదా. ఏం చెప్తారు? ఇప్పుడు ధీటుకంటే అంత ముందు ఇప్పుడు ర్యాపిడో ఉంది సార్. ర్యాపిడో అంత ముందు లేడీ ఆడవాళ్ళం బయటకు వచ్చి ర్యాపిడో వెనక ఎవరొకరిని ఎక్కించుకొని వెళ్ళే అంత ఇది లేదు మాకు. కానీ ఇప్పుడు ఏంటంటే ర్యాపిడో అనేది వెనక జెంట్స్ అవ్వచ్చు, స్కూల్ పిల్లలు ఎవరైనా సరే ముందు వచ్చేసి బయట మగోళ్ళలాగా వాళ్ళు ఎప్పుడే బుక్ చేసుకోవటం, అక్కడ ఎవరైతే ఏ స్టేజ్ అయితే వాళ్ళు బుక్ చేసుకుంటున్నారో మేము అక్కడికి వెళ్ళటం జరుగుతుంది, రావటం జరుగుతుంది. కానీ మాకేందంటే ఇప్పుడు మళ్ళీ కార్ డ్రైవర్లు కానీ తర్వాత ఆటోలు కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మగవాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆడవాళ్ళం కూడా మేము ముందడుగు వేసి చేస్తున్నాం సార్. కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తుంది, మహిళలకి మేము పెద్దపీట వేస్తున్నాం అంటున్నారు. మీరేమంటారు? అది కరెక్ట్ సార్. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కటి ముందు ఆడవాళ్ళకే అని ఏదైతే చెప్పారో అదే జరుగుతుంది, అదే ఉంది సార్ ఇప్పుడు.
వైసీపీ గత ప్రభుత్వానికి ఇప్పటికి వ్యత్యాసం నేపథ్యం కావచ్చు, అలాగే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా అనేక విమర్శలు చేస్తున్నారు. లేడీస్ మీద ఇంకా దాడులు జరుగుతున్నాయి అంటూ కూడా ఏం చెప్తారు? దాడులు చాలా తగ్గినాయి సార్. దాడులు జరుగుతున్నాయి అనేది అబద్ధం, కానీ దాడులు చాలా తగ్గినాయి. దానికి ఏంటంటే ప్రతి ఒక్కటి మేము డేరుగా వస్తున్నాం, డేరుగా వెళ్తున్నాం. దాన్ని బట్టి దాడులు తగ్గినట్టే కదా సార్ మాకు, పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి. ఇంకా లేడీస్ ఇంకా చాలా ఉన్నత స్థాయిలో కూడా చాలా వరకు కూడా ఇంకా వెళ్తున్నారు, ఇంకా వెనకబడి చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తాం సార్, ఇప్పుడు మాలాగా మీరు కూడా ముందుకు రండి. మీ ఫ్యామిలీని ఎవరి గురించి మనం దడవద్దు, ఎవరు మనల్ని ఏమీ చేయరు. మనం ముందు అడుగు వేస్తేనే మన మహిళలు అనేది ముందుకు వస్తున్నాం అని చెప్పడం జరిగింది సార్. మేము ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా ఏవైతే ఎన్నికల హామీలు ఇచ్చారో ఫ్రీ బస్ తీసుకొస్తామన్నారు కావచ్చు, లేదంటే తల్లికి వందనం కావచ్చు, ఇలా చాలా ఏదైతే డ్వాక్రా రుణాలకు సంబంధించి కావచ్చు, ఇలా అన్ని కార్యక్రమాలు అంటే 3 సిలిండర్ల అంశం కావచ్చు, అన్ని కూడా ప్రధానంగా మహిళలకే పెద్దపీట వేస్తూ కూడా ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ వైసీపీ నుండి అంటే ప్రతిపక్షం నుండి అనేక విమర్శలు అయితే వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏది అమలు పరచట్లేదని మీరేం చెప్తారు? ఈ రోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కూడా ఒక పండగ వాతావరణ నేపథ్యంలో కూడా జరుపుతున్న నేపథ్యంలో ఈ యొక్క హామీలు ఏవైతే ఇచ్చారో ఇవన్నీ కూడా నెరవేరుస్తున్న ప్రభుత్వం లేదా ఏం చెప్తారు? ఇప్పుడు మనకి ఫ్రీ బస్ అన్నారు సార్, ఫ్రీ బస్ వేసేసారు. ఇప్పుడు అది మనకి ఎలక్షన్లకు ముందు చెప్పున్నారు ఏమని, మహిళలకి ఫ్రీ బస్ వేస్తామని. అది ఫ్రీ బస్ వేశారు. తర్వాత మా తల్లికి వందనం అన్నారు, అది వేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కటి 1 by 1 గా వస్తుంది కదా, మనకి వెంటనే రావాలి అన్న కూడా. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఏంటంటే మనకి 1 by 1 గా చేస్తారు, అంతేగాని వెంటనే 1 by ఇది అయిపోగల ఇది అయిపోగల ఇది అనేది చేయాలి కదా సార్ ప్రభుత్వం కూడా. కానీ 1 by 1 గా చేస్తున్నారు సార్. చెప్పిన హామీలు అయితే నెరవేర్చుకుంటారు. ఏం చెప్తారు ఈ రోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజు మహిళలందరూ కూడా పెద్దపీట వేస్తూ ఒక అనేక కార్యక్రమాలు, ఇటు ఆటోలు కావచ్చు, అలాగే ట్రాక్టర్లు ఉన్నాయి, ఇటు ర్యాపిడ్ స్కూటీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది. కాబట్టి ఏం చెప్తారు? ఏం చెప్తాం సార్, మన ముఖ్యమంత్రి మన సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి మా మహిళలందరి తరపున శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం సార్.